కోవూరు మండలంలో ఉన్న ఇనుమడుగు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని పరిశీలించడానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విచ్చేశారు. అక్కడ ఉన్న చుట్టు గ్రామంలో ఇనుమడుగు, పడుగుపాడు, లేగుంటపాడు ఆ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు ప్రజలందరూ కలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఘన స్వాగతం పలికారు. చేజల్ల వెంకటేశ్వర రెడ్డి గారు అక్కడున్న హాస్పిటల్ని దాని గురించి ఆయనున్న అనుభవంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆయన మాటలతో పక్కన చేరి మొత్తం చెప్పారు. ఇదిగోండి, ఇది ఎదురుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెక్ చేస్తున్నారు. అది ఫార్మసీ మెడిసిన్ కేంద్రం. దాని ఎదురుగా ఉండేది పేషెంట్స్ బెడ్స్. ఆల్రెడీ అక్కడ 5 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అడిగారు. అంతా బాగుందని చెప్పారు. ఇదిగోండి, ఇది మెడిసిన్ కేంద్రం. అక్కడ చూడండి, చాలా శుభ్రంగా క్లీన్గా ఉంది. అక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న మెడిసిన్ అన్ని సెట్ చేశారు. ఇది ల్యాబ్. ఈ ల్యాబ్ బాగా చూడండి, ఎంత క్లీన్గా అంటే ఎంత శుభ్రంగా కూడా ఉంది. బయట నెల్లూరుకి వెళ్ళి 1500 2000 పెట్టి చెక్ చేయించుకోవాలి. ఇక్కడ అవసరం లేదు. ఇది కంప్యూటర్ ల్యాబ్. చూడండి, అసలు చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంది హాస్పిటల్. ఇది వచ్చేసి మెడిసిన్ కేంద్రం. ఇది కూడా అంటే ఆ ప్రజలకి, ఇనుమడుగు గ్రామంలో ఉన్న ప్రజలకి నెల్లూరుకి వెళ్ళే అంత అవసరం కూడా లేదు. ఇక్కడ ఎటువంటి చికిత్స అయినా చేస్తారని అక్కడున్న డాక్టర్ గారిని నేను అడిగాను. చెప్పారు అన్నీ ఇక్కడే చేసుకోవచ్చని. ఇది పేషెంట్స్ ఉన్న రూమ్. ఇది 1 2 3 4 5 ఇక్కడ 5 బెడ్లు ఉన్నాయి. చాలా నీట్గా ఉంది ఇక్కడ మెడిసిన్. నాకు తెలిసి నెల్లూరుకి వెళ్ళే అంత అవసరం కూడా లేదు. కానీ ఒకటి మటుకు చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది. బెడ్స్ అనేవి ఇంకా కూడా చాలా ఉండాలని నేనని అనుకుంటున్నాను. ఇంకోటి, ఇది చూడండి, ఇది మెడిసిన్ కేంద్రం. అక్కడున్న అప్పుడే అక్కడ ప్రజలు వచ్చి చూపించుకున్నారు. ఇది అక్కడున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇనుమడుగు ప్రజలని చాలా జాగ్రత్తగా ప్రేమించండి. అక్కడ ఉన్న పేషెంట్స్ చాలా మన హాస్పిటల్ కాడికి వస్తే ఏదో కష్టాల్లో ఉంటేనే వస్తారు. మీరు మటుకు ఎటువంటి పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఇది అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారికి స్వాగతం అని పలికారు. వెల్కమ్ విషెస్ చేస్తున్నారు.